శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభావనామ సంవత్సర 2026-27 వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వృశ్చిక రాశి జాతకుల యొక్క సాంసరిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఎవరైతే వృశ్చిక నక్షత్ర 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మిస్తారో వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణించబడుతున్నారు. ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో తో, తో, నా, నౌ, నీ, నీ, ను, ను, నే అనేటువంటి అక్షరాలు పేరులో ప్రథమ అక్షరంగా కలిగి ఉంటారో వారు కూడా వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణించబడతారు. శ్రీ పరాభావ నామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క సాంసరిక ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన వారి యొక్క ఆదాయం 11 ఉన్నది, వ్యయం 5 ఉన్నది, రాజపూజ్యం 2 ఉన్నది, అవమానం 6 ఉన్నది. ఈ సంవత్సరం వ్యయానికంటే ఆదాయం ఎక్కువగా ఉండడం వలన ఈ రాశిలో జన్మించినటువంటి జాతకులు మంచి ధన ఆదాయాన్ని కూడబెట్టి మంచి స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ సంవత్సరం రానున్న 2026-27 సంవత్సరాలలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అన్ని రంగాల వారికి ఉద్యోగ, వ్యాపార, ప్రభుత్వ, రాజకీయ రంగాల్లో లేదా విదేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. అన్ని రంగాల వారికి కూడా తిరుగులేని విధంగా ఉంటుంది. ఏ పనిలో అయినా సరే, ఏ వ్యవహారంలోనైనా సరే తప్పకుండా మీరు అన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యవహారాలు కలిసి వస్తాయి. మీరు ఎలాంటి లాభదాయకమైనటువంటి కార్యకలాపాన్ని నిర్వహిస్తున్నప్పటికీ అదంతా కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకు ఎకనామికల్గా మంచి స్థాయిలో చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించబోతున్నారు. ధనం నిల్వ చేస్తారు. మీకు వచ్చేటువంటి ఆదాయము 1కి 3 రెట్లు అధికంగా ఉండడం చేత ఎక్కువ మొత్తంలో ధనాదాయాన్ని కూడబెట్టడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం ఉన్నది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి జాతకులు మంచి వాహనాలని కొనుగోలు చేస్తారు. వాటి ద్వారా కుటుంబంలో ఎంతో ఆనందాలు వెలువరిస్తాయి. తీర్థయాత్ర ఫల ప్రాప్తి. వృశ్చిక రాశి జాతకులు వెళ్ళేటువంటి తీర్థయాత్రలన్నీ కూడా మంచి సత్ఫలితాలని ప్రసాదిస్తాయి. ఈ సంవత్సరం వీరికి తీర్థయాత్రలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, అనుకున్నటువంటి పనులు పూర్తవడానికి మంచి అనుకూలత ఏర్పడబోతున్నది. కుటుంబ సౌఖ్యం. గత 2.5 సంవత్సరాలుగా వృశ్చిక రాశి జాతకులు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక, సామాజిక, మానసిక పరిస్థితుల నుంచి బయటపడి ఇక రాబోయే సంవత్సరంలో కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిసి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవితాన్ని జీవించడానికి కుటుంబం వ్యాప్తంగా ఏర్పడుతుంది. సంతాన సౌఖ్యం. ఇక ఎవరైతే వృశ్చిక రాశి జాతకులు సంతానం కోసం ప్రయత్నం చేస్తారో తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. అలాగే వృశ్చిక రాశి సంతానం తప్పకుండా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో అటు వారి యొక్క వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉద్యోగ ప్రయత్నాలు ఉంటే వారికి ఉద్యోగాలు కూడా తప్పకుండా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అధికార అనుగ్రహం. మీపై అధికారుల యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ పైన ఉండబోతుంది. తప్పకుండా మీ పై అధికారులు కానీ, మీకు బిజినెస్లో మీపై ఎక్కువ షేర్ కలిగినటువంటి వారు కానీ మీ పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 4 గ్రహాలు ఎప్పుడు కూడా ఒక రాశి జాతకుడిని తప్పనిసరిగా ప్రభావితం చేస్తాయి. అట్టి గ్రహాలలో గురు భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు మరియు కేతు భగవానుడు. ఈ 4 గ్రహాలు వృశ్చిక రాశి జాతకులకు ఏ భావాలు ఉండి ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా
మొట్టమొదటిగా గురుగ్రహం అనుగ్రహం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం గురు భగవానుడు 2026 మే 25 వరకు అష్టమంలో ఉంటున్నాడు. అష్టమం అంటే ఆయుష్ స్థానం, 8వ స్థానం. ఇక్కడ ఉన్నటువంటి గురు భగవానుడు ఎక్కువగా శ్రమ చేయవలసినటువంటి అవసరాన్ని కలిగిస్తున్నాడు. ఏ పని కూడా అంత ఈజీగా ముందుకు సాగదు. ఎంతో కష్టపడితేనే ఆ శ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ధన నష్టం ఎక్కువగా ఉండబోతుంది. ఈ సంవత్సరం వీరికి ఆదాయం బాగున్నప్పటికీ గురుగ్రహ అష్టమ స్థాన స్థితి వల్ల ధన నష్టం, అంటే మీరు ఒక 10 రూపాయలు ఖర్చు చేయవలసిన ప్రదేశంలో ఒక 30 రూపాయలు ఖర్చు చేసి, ఆ విధంగా ఒక 20 రూపాయలు అనవసరంగా ఖర్చు చేశాము అనేటువంటి భావన కలగడం. అనవసర ప్రయాణాలు కూడా ఏర్పడతాయి. ప్రణాళిక లేకుండానే, ఒక లక్ష్యం లేకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు, తదనుగుణంగా ధనం వ్యయం చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మే 26 నుండి అక్టోబర్ 15, 2026 వరకు గురుగ్రహం నవమ స్థానంలో ఉంటూ మంచి ఫలితాలను ఇస్తున్నాడు. నవము అంటే 9వ స్థానం, భాగ్యస్థానంలో ఉంటూ మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాడు. ఎలాగంటే అధికారం, మీరు కొత్త బాధ్యతలు చేపట్టిన బాధ్యతలలో మీకు అధికారం ఎక్కువగా రావటం, అలాంటివి మీ యొక్క స్థాయిని పెంపొందించేటువంటి అంశాలు మీకు బాగా కలిసి రాబోతూ ఉంటాయి. మరి ఈ నెలలో కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కార్యసిద్ధి, ఏ పని కూడా తలపెట్టినా కూడా సకాలంలో పూర్తి కావడానికి గురుగ్రహం 9వ స్థానం నుండి మీకు అనుకూలిస్తున్నాడు. 2026 అక్టోబర్ 16 నుండి 2027 ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఉన్నటువంటి స్థితి దశమ భావ స్థితి. గురుగ్రహము మీ రాశి నుంచి 10వ స్థానంలో ఉంటూ మళ్ళీ ఇక్కడ సమస్యలు క్రియేట్ చేస్తున్నాడు. ఆ సమయం మొత్తం కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు అంటే అక్టోబర్ 16 నుంచి ఫిబ్రవరి 14, 2027 మధ్యలో ఉన్నటువంటి సమయంలో ఉద్యోగంలో ఆటంకాలు, అవాంతరాలు, ఉద్యోగం పోవడాలు, లేకపోతే శాలరీ తగ్గడము, మీపై అధికారులు మిమ్మల్ని అనేక రకాలుగా మానసిక ఆవేదనకు గురి చేయడం, ఇవన్నీ కూడా ఆటంకాల కింద పరిగణించబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి అనారోగ్యం వస్తుంది. అంటే మీకు చిన్నపిల్లలు ఉంటే సీజనల్గా ప్రాబ్లమ్స్ రావడం, ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో ఇబ్బందులు రేకెత్తించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అలర్ట్గా ఉండవలసిందిగా సూచన. ఇక మిత్రులకు ఇబ్బందులు అవుతాయి. మీరు అత్యంత దగ్గరగా భావించేటువంటి మిత్రులకు ఆర్థిక, శారీరక, ధన నష్టపరమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కాబట్టి వారిని కూడా మీరు అప్రమత్తంగా ఉండాలని వారికి హితబోధ చేయడం చాలా ఉత్తమం. ఆ తర్వాత శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం కూడా 5వ ఇంట ఉంటూ ఉన్నాడు. వృశ్చిక రాశి జాతకులకు శని భగవానుడు 5వ ఇంట్లో ఉంటూ అన్ని రకాల పనులకు ఆటంకాలు కలగజేస్తున్నాడు. వృశ్చిక రాశి అంటే శని భగవానుడికి శత్రు రాశి. మరి ఈ సంవత్సరం 5వ స్థానంలో ఉంటూ శని భగవానుడు అన్ని రకాల పనులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి శని భగవానుకు సంబంధించిన రెమెడీ చేసుకుంటూ ఉంటే గనక అట్టి ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. శనిగ్రహ అనుగ్రహం వల్ల, ఆయన ఉన్నటువంటి స్థితి వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు విరోధంగా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సమయానుకూలంగా స్పందించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక రాహు భగవానుడు అక్టోబర్ 1 వరకు 4వ ఇంట ఉంటున్నాడు. అక్టోబర్ 1 నుంచి 4వ ఇంట సంచారం చేస్తూ రాహు భగవానుడు కూడా ఇతోధికమైనటువంటి ఇబ్బందుల్ని కలిగించడానికి ప్రయత్నం చేయబోతున్నాడు. కాబట్టి 2026 అక్టోబర్ 1 నుండి మీరు కాస్తంత అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అక్టోబర్ 2 నుండి 3వ ఇంట సంచారం చేస్తున్నప్పుడు రాహు భగవానుడు మీకు చాలా మంచి చేయబోతున్నాడు. కేవలం 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు రాహు కష్టాలను భరించినట్లయితే, అక్టోబర్ తర్వాత నుంచి రాహు గ్రహము
భావాన్ని మారడం ద్వారా మీకు మొత్తం కూడా శుభ ఫలితాలని ఇవ్వబోతున్నాడు. ఇక తర్వాత అక్టోబర్ 1 వరకు కేతువు 10వ ఇంట ఉంటూ ధన వ్యయము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తాడు. మరి అక్టోబర్ 2 తర్వాత కూడా కేతువు 9వ స్థానంలో ఉండి మంచి శుభ ఫలితాలని ఇవ్వబోతున్నాడు. బంధుమిత్రుల సహకారం, సుఖశాంతులన్నీ కూడా కేతు భగవాను యొక్క అనుగ్రహం వలన మీకు కలగబోతున్నాయి. అంటే 2026 జనవరి 1 నుంచి అక్టోబర్ వరకు రాహు కేతులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ యొక్క 10 నెలల పాటు మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిదీ కూడా 1కి 10 సార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే సరైన నిర్ణయం తీసుకోండి. అక్టోబర్ 26 తర్వాత మళ్ళీ ఇదే రాహు గ్రహాలు మీకు అత్యంత అనుకూలంగా ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కేవలం ఒక 10 మాసాల పాటు మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ 10 మాసాలలో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే గనక రాహు కేతువుల యొక్క అనుగ్రహం కోసం వాటికి సంబంధించిన ప్రత్యేక పరిహారాలు పాటించడం అత్యుత్తమము. ఇక పరిహారాలు 2026-27 శ్రీ పరాభావనామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడి కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, మానసిక పరంగా, ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచిగా ఉండాలంటే గనక ఈ కింది పరిహారాలను తప్పకుండా పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని రోజు చదవడం ఎంతో శ్రేయోదాయకం. లలితా సహస్రనామం రోజుకు ఒక్కసారి 41 రోజుల పాటు చదవండి. తర్వాత 3 నెలలకు 7 మందికి చొప్పున అన్నదానం చేస్తూ ఉండండి. రాహు కేతు పూజలు ప్రత్యేకంగా చేయించుకోండి. ఈ పరిహారాలు చేయించుకోవడం ద్వారా 2026-27 శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీకు జరగబోయేటువంటి కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారని మీకు పరిహారాలు తెలియజేయడం జరిగింది. శ్రీమాత్రే నమః.